హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి తోప. ఈ రాగి తోప అనేది పాతకాలంలో బాగా తినేవాళ్ళు. చక్కగా బాలింతరాళ్ళకు కూడా చక్కగా బ్లడ్ పడడానికి బాగా ఉపయోగపడే రెసిపీ అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలకి ఈ రాగి తోప అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలకి రాగి తోప పెట్టడం వల్ల నరాలు గట్టిబడి చక్కగా రక్తం అనేది పడుతుందండి. ఇలాంటి రాగి తోప మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చక్కగా మీ పిల్లలకైతే పెట్టండి. వీక్లీ వన్స్ అయినా ఈ రాగి తోప పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్గా ఒక జస్ట్ 5 మినిట్స్లోనే ఈ రాగి తోప సులువుగా మీ ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసేసుకోండి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా వాటర్ని అయితే మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పుతో బెల్లం అయితే తీసుకోండి. ఒక కప్పు బెల్లం అంటే నేనైతే ఒక కాస్త తెల్ల బెల్లం అలాగే కాస్త నల్ల బెల్లం తీసుకున్నా. నల్ల బెల్లం అంటే తాటి బెల్లం అండి. ఆ తాటి బెల్లం అనేది నడుముకి చాలా మంచిది, నడుము బలం అనేది ఉంటుంది. సో ఒక సగం తాటి బెల్లం, సగం మామూలు బెల్లం అయితే నేను తీసుకొని చక్కగా ఆ వాటర్లో వేసేసి ఆ బెల్లం అంతా కరిగే వరకు కూడా ఆ వాటర్ని మిక్స్ చేస్తూ ఉండండి. అలా మిక్స్ చేస్తూ ఉండగా బెల్లం అనేది కరిగిపోతుందండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని అయితే ఒక్కసారి వడకట్టుకోండి. వడకట్టిన తర్వాత అందులో తుక్కేమన్నా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత అందులోకి ఒక 2 యాలక్కాయలు అయితే తీసుకొని చక్కగా వేసుకోండి. యాలక్కాయలు వేయడం వల్ల చక్కగా స్మెల్ అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని సరిపడా నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండిని వేసుకొని రోస్ట్ చేసుకోండి. రాగి పిండి అనేది చక్కగా నెయ్యి స్మెల్ వచ్చే వరకు కూడా ఆ నేతిలో రోస్ట్ చేస్తూ అయితే ఉండండి. కొంచెం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం నెయ్యితో మాత్రమే చేయాలి. నూనె మాత్రం అస్సలు ఉపయోగించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ రోస్ట్ చేస్తున్న రాగి పిండిలోకి తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరిని కూడా ఆ నేతిలో బాగా స్మెల్ వచ్చే వరకు కూడా యాడ్ చేయండి. పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేయచ్చు, లేదంటే లేదు. తర్వాత ఆ రెండు కూడా చక్కగా నేతిలో ఫ్రై మంచి స్మెల్ అయితే రావాలండి. అలా రాగి తోప మంచి నెయ్యి స్మెల్ వచ్చిన తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండండి. ఉండలు అనేవి లేకుండా చక్కగా మెత్తగా మిక్స్ చేసుకోండి ఆ తోపుని. అలాగే బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ రాగి తోపను చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలాగే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా నీట్గా వస్తుంది రాగి తోప అనేది. సో ఫైనల్లీ రాగి తోప అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి లాస్ట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా కలపండి. అలా చేయడం వల్ల ప్యాన్కి రాగి తోప స్టిక్ అవ్వకుండా నీట్గా సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్కి మనకి నెయ్యి ఎక్కువే పడుతుందండి రాగి తోపకి. అలాగే ఫైనల్లీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా 5 మినిట్స్లో అయితే రెసిపీ చాలా ఈజీగా చేసేసుకున్నాం. అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపించిన విధంగా అయితే చుట్టుకోండి. రాగి తోపని చక్కగా ముద్ద కింద చుట్టుకోండి. చేతికి నెయ్యి రాసి చుట్టుకోవడం వల్ల ఇలా నీట్గా నున్నగా మన చేతికి అంటుకోకుండా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో. అలాగే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎముకలు బలంగా ఉండాలన్నా, బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడాలన్నా ఈ రాగి తోప అనేది చాలా మంచిది. అలాగే కొంచెం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని చుట్టూరు నేనైతే జీడిపప్పు పలుకులతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను.
సో ఈ రోజుల్లో పిల్లలకి ఈ రెసిపీ అనేది చాలా అవసరం. అలాగే బాలింతలకు కూడా చాలా మంచిదండి. చక్కగా బ్లడ్ పడుతుంది, బ్లడ్ లాస్ అయి ఉంటారు కాబట్టి. సో ఇలాంటి ఉపయోగపడే మరికొన్ని రెసిపీస్ కోసం, హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎంతమందికో షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. అలాగే మరో సరికొత్త వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.